కృష్ణా జిల్లా గుడివాడ 17 ఏళ్ల బాలిక కిడ్నాప్ కు గురైంది. కేటీఆర్ మహిళా కళాశాల దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్ లో ఆ బాలిక తండ్రి వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. అక్కడే ఉంటున్న ఒక పెళ్లైన వ్యక్తి మీద అనుమానం ఉన్నట్లు బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. 4 రోజుల క్రితం కేసు నమోదు చేసిన గుడివాడ 2 టౌన్ పోలీసులు ఇప్పటికీ ఆచూకీ తెలుసుకోలేకపోయారు. కిడ్నాప్ కు గురైన బాలిక గుడివాడలోనే పాలిటెక్నిక్ చదువుతోంది. వడ్డీ వ్యాపారం చేసుకునే 37 ఏళ్ల వ్యక్తి అదే అపార్ట్మెంట్ లో నివాసం ఉంటూ బాలిక కనిపించని రోజు నుంచి కనబడకపోవడంతో అతన్ని అనుమానిస్తున్నారు. అపార్ట్మెంట్ లోకి వచ్చి 45 రోజులు అవుతుంది సార్. మా పాప చదివించుకున్నాం పాలిటెక్నిక్ కాలేజ్. పొద్దున్న ఉదయం కాలేజీ కానీ శనివారం ఉదయం ఇంటికి వెళ్ళిందండి పాప. ఇంటికి వెళ్ళిన పాప 12 అబ్బాయి ఫోన్ చేసి నాకు మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేశాడండి. నేను మా పిల్లలు మాకు అప్ చేయకపోయింది, మాకు వద్దు, మీకు ఆల్రెడీ పెళ్ళింది, 2 పిల్లలు ఉన్నారు, ఇది తప్పని చెప్పి అడిగాను సార్. అడిగితే నాదేం కుదరదు, మీ అమ్మాయి విరాలి నీకు అనవసరం, నా వల్ల కడిపి వచ్చింది మీ అమ్మాయికి, నా వల్లే నేను మీ అమ్మాయిని వదలను, నేను ప్రేమించుకుంటే మేము కాకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను లెటర్ రాసాను. నేను మీ అమ్మాయిని సందేశం నేను చచ్చిపోతాను ఇక్కడ అని చెప్పి నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను సార్. సాయంత్రం వెళ్ళి కేసు పెట్టామండి. కేసు పెడితే సీఏ గారు పోలీసులను తీసుకుని హైదరాబాద్ పంపించాము. ఇదిగో చూస్తున్నాం ఇప్పటికి 4 రోజులు అయింది. ఇంతవరకు ఏది చెప్పినా ఇదిగో అన్నారు అదిగో అన్నారు సార్. ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వట్లేదు సార్. అతను సెంట్ గారి ఇంట్లో డ్రైవర్ అండి, బొమ్మలూరు సెంట్ గారి దగ్గర డ్రైవర్ కింద చేస్తారండి. ఇదే ఫ్లోర్ లో 301లో అద్దెకుంటారండి. ఆ బొమ్మలూరు సెంట్ గారు ఇది బెయిల్ గురించి తిరుగుతున్నారని తెలిసింది సార్. మాకు సిగ్నల్ లో కారు దొరికిద్ది కదా సార్, ఎక్కడో ఒకట కారు వేసుకెళ్లారు. ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర అటు పట్టుకోండి ఎంతలోకండి అతన్ని. అది కావాలన్నా ఎవరో మ్యాప్ చేయబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరి ద్వారా ఈ బెయిల్ ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు. దయచేసి మా పిల్లలు మాకు అప్ చెప్పండి సార్. మేడమే ఫోన్ చేశారు మాకు నిన్న మధ్యాహ్నం. మేము చెప్పాం ఇలా జరిగింది మేడం, ఇలా జరిగిందని. నన్ను అసలు కన్నెత్తి ఎవరంక కూడా చూడదాం మా పిల్ల, అసలు అలాంటి పిల్లని ఎవడు వింటే ఆ అబ్బాయిని పట్టుకోండి, ఆ అబ్బాయి ఏదో చేసింది ఉంటాడని కాలేజీ నుంచి కూడా అంటున్నారు సార్. ఇంకేం చేయాలి సార్, అసలు ఇప్పుడు వరకు ఏమీ లేదు సార్. అసలు దయచేసి మా పిల్లని మాకు ఇప్పించండి సార్, మా అమ్మాయికి ఏదో న్యాయం చేయండి సార్, మా పిల్లని మాకు ఇప్పించండి సార్. అపార్ట్మెంట్ లోకి వచ్చి 45 రోజులు అవుతుంది సార్. మా పాప చదివించుకున్నాం పాలిటెక్నిక్ కాలేజ్.